ఇలాంటి అబ్బాయి కదా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో కావాల్సింది. వాళ్ళిద్దరూ ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు. ఆ అమ్మాయి ఫేస్బుక్ లో తన పిక్చర్ పెట్టలేదు, అలానే చాటింగ్ మొదలైంది, అలానే ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరు కలవాలనుకున్నారు. ఆ అమ్మాయి భయపడింది, నా ఫేస్ ఇలా ఉంది, నా శరీరం అంతా కాలిపోయింది, ఆ అబ్బాయి చూస్తే బాగున్నాడు, నన్ను రియల్ గా తను చూస్తే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి చాలా భయపడింది. కానీ ఏదో ఒక రోజు తెలియాలి కదా అని చెప్పేసి కలవడానికి ఒక రోజు వెళ్ళింది. కలవడానికి వెళ్తే తనలో ఏం చేంజ్ కనపడలేదు. తను కనపడగానే తనని నేమ్ అడిగి నువ్వేనా అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుని తనే ఫస్ట్ ప్రపోజ్ చేశాడంట. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేనంత ఆనందం పుట్టింది. ఎందుకంటే తను తన శరీరాన్ని ప్రేమించలేదు, తన మనసును ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి చూడ్డానికే భయం వేస్తుంది. అలాంటి అమ్మాయితో జీవితాంతం ఎలా బతుకుతావు? ఆ అబ్బాయి మాత్రం ఒకటే చెప్పాడంట, ఆ అమ్మాయిని ఏదో చూసి నేను ప్రేమించలేదమ్మా, ఆ అమ్మాయిలో ఒక అమ్మని చూసి ప్రేమించాను, ఫైనలీ పెళ్లి చేసుకున్నారు. దీన్ని అంటారు మనసును చూసి ప్రేమించడం. అంటే ట్రూ లవర్స్ కి హార్ట్ సింబల్స్ కామెంట్స్ పెట్టకపోతే తప్పు మందే కదా.